రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేశారు ఎన్నికల సమయంలో. మరి ఆధారాలు కనపడినప్పుడు, కోర్టులు అలా చెప్తున్నప్పుడు, కనీసం జగన్ని విచారణకు కూడా పిలవనప్పుడు సునీత ఏంటి ఇప్పుడు రాష్ట్రపతిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కానీ సునీతకి ఇచ్చిన మాటని కానీ ఒక రకంగా మోడీ చెప్పినట్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తిరిగి రాష్ట్రపతి చెంతకు చేరడాన్ని ఎలా చూడాలి? ఇదిగో చూడండి, సునీతారెడ్డి తన తండ్రి హత్య కేసులో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి, అడ్రస్ చేయండి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరుతా ఉన్నారు. ఇప్పుడు గత ఎన్నికల సమయంలో కూడా చూశాం కదా, 24కి ముందు 24 తర్వాత చంద్రబాబుని కలవడము, విజ్ఞప్తి చేయడం అనే పరిణామాలు వరుసపెట్టి జరిగినాయి కదా. మరి అలాంటి విజ్ఞప్తులన్నీ చేసి 2 ఏళ్లు దాటింది కదా. పైగా రాష్ట్ర రాజకీయాల్లో చూడబోతేనేమో వైసీపీకి గొడ్డలి పార్టీ అనే నామకరణం కూడా చేసి నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఆ కేసు విషయంలోనే కదా గొడ్డలి పార్టీ ఇలాగా. మరి ఇంత రాజకీయం నడుస్తా ఉంది, ఇన్ని విజ్ఞప్తులు జరిగినాయి ఇప్పటి వరకు. రాష్ట్రపతి దగ్గరికి చేరడం ఇప్పుడు ఈ వ్యవహారం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క వివేకా కేసు విషయంలోనే కాదు, వైఎస్ జగన్ మీద పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలో కూడా టీడీపీ కొత్త రాజ్యసభ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖిలాఫ్ జో 13 సాల్ ఇలా ప్రస్తావించబోయి రాజ్యసభలో చైర్ వారించడంతో ఆగిపోవడాన్ని చూశాం కదా. ఎందుకని ఇంత అంబిగ్విటీ నడుస్తా ఉంది ఈ కేసుల చుట్టూ? అసలు కారణాలేంటి? వాస్తవాలు ఏం చెప్తున్నాయి? గొడ్డలి పార్టీ లాంటి ప్రచారాలు దేనికి సంకేతం? డీటెయిల్డ్ గా డెవలప్మెంట్స్ వారీగా చూద్దామా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019 ఎన్నికల ముందు పెను సంచలనం కదా. అప్పట్లో అధికారంలో ఉన్నది చంద్రబాబే. ఆ కేసు విషయంలో ప్రాథమిక ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం 2 చంద్రబాబు టెన్యూర్లోనే కదా. అప్పటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి కేసు వ్యవహారం సాగుతూనే ఉంది కదా. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ఆరోపణలు చేయడము, జగన్ సహకరించడం లేదు విచారణకి, జగన్ యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారు అని అర్థం వచ్చే తరహాలో సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, ఇలా మాట్లాడడం చూసుంటాం కదా. ఆమె స్వయంగా ఢిల్లీ వెళ్లి సిబిఐ అధికారులను కలిసి విన్నవించుంటారు. అలాగే కోర్టులను కూడా ఆశ్రయించుంటారు కదా. మరి కోర్టులు ఏం చెప్పినాయి? ప్రతి సందర్భంలోనూ విచారణ సజావుగా జరుగుతోంది అని చెప్పడము కీలకంగా. ఇదిగో లేటెస్ట్ డెవలప్మెంట్ కదా ఇది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్ ని విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ అసలు విచారణని తిరగదోడాల్సిన పరిస్థితి లేనే లేదు అని సిబిఐ తేల్చి చెప్పేస్తా ఉంది కదా. ఎంత కాంప్లెక్సిటీ ఉంది కదా ఇందులో. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ నాయకత్వం. ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు, బాబాయ్ అబ్బాయి కిల్డ్ బాబాయ్, ఆన్సర్స్ మీ దగ్గర నుంచే ఉన్నాయి, హ్యాష్ ట్యాగ్స్ అన్ని మీ దగ్గర నుంచే ఉన్నాయి, బాబాయ్ హత్య అని పదే ఆ టాపిక్ ని జగన్ కి చుట్టడానికి ప్రయత్నం చేయడం నిరంతరం జరుగుతూనే ఉంది కదా. ఇప్పటికి కూడా గొడ్డలి పార్టీ అని గొడ్డలి పార్టీ అవునా ఇలాగా మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు బలైపోయారు, మేం బాధితులం. అంటే కోర్టులు, దర్యాప్తు సంస్థనేమో అసలు విచారణ పూర్తవుతా ఉంది, జగన్ ని విచారించాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన చూడబోతేనేమో జగన్ మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆ ప్రత్యర్థులకే సునీతారెడ్డి విజ్ఞప్తులు చేస్తుంటారు. అధికారంలో ఉన్నది జగన్ ప్రత్యర్థి పార్టీ టీడీపీనే కదా. మరి అధికారం అటువైపే ఉన్నా, టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న సిబిఐ అనే సంస్థ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే విభాగం అయినా కూడా సునీత ఏంటి ఇప్పుడు రాష్ట్రపతిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆశ్రయించారు? ఇదిగో చూడండి, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి అని ఆమె చెప్తూ ఉన్నారు కదా. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కానీ టీడీపీ సునీతకి ఇచ్చిన మాటని కానీ, లేదంటే నిరంతరం వాళ్ళు రాజకీయంగా చేస్తున్న ప్రచారాన్ని కానీ నిజమని నిరూపించలేని పరిస్థితి వచ్చిందనుకోవాలా? ఒక రకంగా అంతేనా? చాలా ట్రిక్కీ ఈక్వేషన్ కదా. ఆరోపణలు ఓ పక్కన చేస్తూనే ఉన్నారు, గొడ్డల పార్టీ అని తెల్లారులేస్తే అంటూనే ఉన్నారు. ప్రమేయం లేదు అనేమో దర్యాప్తు సంస్థ సిబిఐ అయినా కోర్టు అయినా చెప్తా ఉంది. సునీతారెడ్డి చూడబోతారేమో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కూడా న్యాయం జరగట్లేదు, తనకి తన విజ్ఞప్తుల మీద దృష్టి పెట్టట్లేదు అనుకున్నారు. అందుకోసమే కదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. ఇక అల్టిమేట్ కదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం అంటే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక జగన్ కేసులకి సంబంధించి కూడా ఈ మధ్యన వరుస పెట్టి ఇదిగో ఇలాగా వాన్పిక్ వ్యవహారంలో గానీ, ఇంకా ఇతరత్ర అటాచ్మెంట్ల విషయంలో గానీ రిలీఫ్ రావడాన్ని
చూస్తా ఉన్నాం కదా, తెలుగు పేపర్లు ఎక్కడా రాయవు. ఎప్పుడైనా సరే వ్యతిరేకంగా ఒక చిన్న కామెంట్ చేస్తే ఇదిగో చూడండి ఇలా అనేసింది సుప్రీంకోర్టు అనో, లేదంటే ఇలా అనేశారు వాన్పిక్ వ్యవహారంలో అనో తెలుగు పత్రికలు రాస్తాయి తప్పితే రిలీఫ్ వస్తే రాయవు. పైగా జగన్ కేసుల వ్యవహారాన్ని రాజ్యసభ కొత్త ఎంపీ చింతకాయల విజయ్ ఇలా సభలో ప్రస్తావించబోయారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఖిలాఫ్ जो 13 साल हो गए माथे చూసాం కదా, చైర్పర్సన్ అడ్డుకునేసరికి వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఉంది కదా. అంటే ఈ అటెంప్ట్ చూస్తే జగన్ కేసుల విషయంలో పొలిటికల్ గా ఎంత ఈగర్ గా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది కదా. లేకపోతే అక్కడ చర్చ జరుగుతున్న టాపిక్ వేరు, జగన్ కేసుల విషయాన్ని ప్రస్తావించారు అంటే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు అనే విషయం అర్థమవుతుంది కదా. పైపెచ్చు టీడీపీ మద్దతు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది కదా. అయినా గానీ కేసుల విషయంలో గానీ తమ రాజకీయ ప్రత్యర్థిని కాస్త ఇరకాటంలోకి నెట్టే పరిణామాన్ని రాబట్టుకోవడంలో గానీ టీడీపీ సఫలం కాలేకపోతోంది అని అనుకోవచ్చా? అలాంగ్ విత్ వివేకానంద రెడ్డి కేసు ఎలా చూడాలి? ఈ కేసులు, ఈ పరిణామాలు, ఈ డెవలప్మెంట్స్ ని ఎప్పుడో 7 ఏళ్ల కిందట హత్య జరిగినప్పుడే కాదు, ఇప్పుడు టీడీపీని అధికారంలో ఉంది కదా. అయినా గానీ మేజర్ లీడ్ ఏది సాధించలేకపోవడం గానీ బ్రేక్ త్రూ అనే డెవలప్మెంట్ చూపించలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? పైపెచ్చు గొడ్డల పార్టీ అనే ప్రచారం. మరి ఆధారాలు కనపడినప్పుడు, కోర్టులు అలా చెప్తున్నప్పుడు, కనీసం జగన్ ని విచారణకు కూడా పిలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేస్తున్నప్పుడు గొడ్డల పార్టీ అనే పేరు ఎలా పెట్టారు? ఇలాంటి డెవలప్మెంట్స్ ని ఎలా చూడాలి? అంటే కేసుల విషయంలో జగన్ మీద ఎంత ఒత్తిడి తేవాలి, ఢిల్లీ నుంచి మెలిపెట్టించే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతామా అనే ప్రయత్నం చేయాలన్న అటెంప్ట్స్ అయితే అడపదడపా జరుగుతూ ఉన్నాయి రాజ్యసభలో మొన్న జరిగినట్టుగా. కానీ ఫలితం మాత్రం ఉండట్లా అని అనుకోవాలా? అంతేనా? మొన్న మధ్యన నాగేశ్వర విషయంలో ఇదే కాన్ఫ్లిక్ట్ కదా. ఆయన ఏదో విశ్లేషణ చేసేశారు అనేసరికి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అని ఆయన మీదకి టీడీపీ మిత్రపక్షం ఒంటికాల మీద వెళ్ళడం చూశాం కదా. బహుశా ఓ పక్కన జగన్ కి వ్యతిరేకంగా పావులు కదపలేకపోతున్నాం, ఇంకో పక్కన నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఇలా విశ్లేషణలు చేస్తున్నారు అని ఆక్రోశం కావచ్చునేమో అదంతా అనిపిస్తుంది కదా సహజంగానే. మరి చేతి నిండా అధికారం ఉన్నప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కూడా మనం ఇస్తున్న మద్దతు మీద ఆధారపడినప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి జగన్ మీద వ్యూహాత్మకంగానో ఎమోషనల్ గానో కేసుల ఆరోపణలతోనో పై చేయి సాధించడం సాధ్యమయ్యే పనేనా? పైపెచ్చు గొడ్డల పార్టీ అని ప్రచారం చేస్తున్నాము అంటే ప్రాపర్ సబ్స్టెన్స్ లేకుండా, లాజిక్ లేకుండా అలా అనేస్తే మీడియా బలం ఉంది కాబట్టి పాపులరైజ్ చేసేస్తుంది ఆ ఆరోపణని, ఆ పేరుని అనే ఆదుర్ద మాత్రమే ఉందా అందులో? ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నాకైతే అప్పట్లో చంద్రబాబు మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రధాని మాట్లాడిన ఒక మాట గుర్తొస్తా ఉంది. బాబు ఆప్ వైఎస్ఆర్ కి జాల్ మే ఫస్ రహే హో. వైఎస్ఆర్సీపీ జాల్ మే ఫస్ రహే హో అంటున్నారు కదా. అంటే వైఎస్ఆర్సీపీ ఉచ్చులో పడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఒక రకంగా ఆ మాట గుర్తొస్తా ఉంది ఇప్పుడు. ఎందుకు అంటే ఆధారాలు లేకుండా కోర్టులు, దర్యాప్తు సంస్థలే ఓ పక్కన చెబుతూ ఉన్నా గానీ మనం గొడ్డల పార్టీ అనే పేరు పెట్టి ప్రచారం చేసి ముందుకెళ్తే గనక జగన్ ని ఒక రకంగా లైమ్ లైట్ లో ఉంచినట్టు అటెంప్ట్స్ చేస్తున్నప్పటికీ ఏం చేయలేకపోతున్నారు జగన్ ని అధికారంలో ఉండి కూడా అనే ఇంప్రెషన్ జనంలోకి వెళ్ళింది అనుకోండి, అది ఎమోషనల్ గా టీడీపీకి ఎంత ఛాలెంజింగ్. ఒక రకంగా మోడీ చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడుతున్నట్టే కదా ఇప్పుడు చేస్తున్న ప్రచారాలను బట్టి చూసినా గానీ. అంతేనా? అంటే కేసులున్నా, అధికారం లేకపోయినా, అన్ని వైపుల నుంచి ఆరోపణలు చేసినా గానీ జగనే బలవంతుడా? ఈ పరిణామాలు ఏం చెప్తూ ఉన్నాయి? నిష్పాక్షికంగా, లాజికల్ గా, క్రానికల్ గా ఆలోచిస్తే ఏమర్థమవుతుందో కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.